మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదని, గెలిచినప్పుడు పొంగిపోలేదని, ఓడిపోయినప్పుడు కుంగిపోలేదని బాల్క సుమన్ చెప్పారు. సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ మీద మళ్ళా గులాబీ జెండా ఎగిరేద్దాం. పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మన చేతిలోనే ఉంది. 2014లో నేను ఎంపీ గెలిచిన, 2019లో మన సోదరుడు వెంకటేష్ నేత గారు ఎంపీ గెలిచినారు. మళ్ళా కూడా నాకు ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళకేదో కాంగ్రెస్ వాళ్ళు పగటికెళ్ళని అంటున్నారు. 3 లక్షల మెజార్టీ ఉంది మాకు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు దాటాయి. మరి మల్కాజ్గిరిలో మనకు అంతకంటే ఎక్కువ 2019లో అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఉండే. భువనగిరిలో ఉండే, నల్లగొండలు ఉండే, కరీంనగర్ ఉండే, నిజామాబాద్ ఉండే, ఆదిలాబాద్లో ఉండే. అయినప్పటికీ ఎమ్మెల్యేలు అంతా కింద ఆనాడు 2019లో మనమున్నా ఎంపీలుగా కాంగ్రెస్ బీజేపీలు గెలిచింది. డెఫినెట్గా 100% ప్రజలంతా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలే ఓడి